introduce me today. And అలాగే ఈరోజు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ 2025 నాకు నిజంగా ఈ పోడియం దగ్గర నుంచి మాట్లాడుతుంటే చాలా వింతగా ఉంది. అమ్మాయి చెప్పినట్టుగానే నీకేంటి సంబంధం, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని ఒక క్వశ్చన్ నా మైండ్లో కూడా తిరిగింది. అప్పటి రోజుల్లో నేను ఒక్కసారి వెనక్కి వెళ్తున్నాను. మా నాన్నగారు, నేను పుట్టింది కేరళలో, కానీ 6 నెలలప్పుడే మా నాన్నగారు ఉద్యోగరీత్యా సికింద్రాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. సో రైల్వే క్వార్టర్స్లోనే పెరిగాను. కొంతకాలం తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ ఎప్పుడూ ఒకటే మాట అంటూ ఉండేది, ఆ రోజుల్లో తీసుకొని ఉంటే భూమి బాగుండేది, 50 పైసలు తెలుసా ఎకరం, మీ నాన్నగారు కొనలేదు అనేవాళ్ళు. ఇది కాన్స్టెంట్గా ఇంట్లో నడుస్తూనే ఉంది. కానీ అయినా మా నాన్నగారు చాలా ఏళ్ల పాటు కొనలేదు. సో రియల్ ఎస్టేట్తో అనుబంధం అనేది కేవలం రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హత ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో అందుకనే ఈరోజు ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ 2025. ఇక మీలో చాలామంది